హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో జోష్న, దీపాతో మేమేం పాపాలు చేశాం? ఇలాంటివన్నీ నువ్వే చేశావు. అందుకే నీ బ్రతుకు ఇలా తగలబడింది. లేదంటే కడుపుతో ఉన్నదానివి కుదురుగా ఇంట్లో కూర్చునేదానివి అనంటది. అప్పుడు దీప, నన్నిక్కడి నుండి పంపించడానికే మీరిలా మాట్లాడుతున్నారులే గాని, మీ మొహంలో ఉన్న భయం పోలేదమ్మా. అది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది అనంటది. వెంటనే జోష్న, నీ కడుపులో బిడ్డకి ఏమైనా అయితే అప్పుడు నీకు ఇలాంటి భయమే కనబడుతుంది అని అంటా ఉంటే, దీప, నా కూతురు జోలికొస్తే ఏం చేస్తానో మీకు తెలుసు కదా అని నవ్వుతూ అంటది. జోష్న ఏమో గతంలో దీప కొట్టింది కదా శౌర్య జోలికి వెళ్ళినప్పుడు, అది గుర్తుకు తెచ్చుకుంటది. దీపేమో, ఈ బిడ్డ జోలికొచ్చినా అదే రిపీట్ అవుతుంది అని అంటది. పారు ఏమో షాక్ అయితూ అలాగే చూస్తా ఉంటది. ఈ బిడ్డ క్షేమం నా బాధ్యత అని మా అత్తయ్య గారికి మాటిచ్చాను. ఈ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూస్తుంది అని నా భర్తకు చెప్పాను. ఈ 2 మాటలు నేను నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎవ్వరైనా నాకు అడ్డుపడితే అని అంటా ఉంటే, పారు అడ్డుపడితే అని అడుగుతది. అప్పుడు దీప, వర్షం వచ్చేటప్పుడు బయట పిడుగు పడితే గదిలో ఉన్న మన గుండెలు కూడా అదురుతాయి. అదే పిడుగు నేరుగా వచ్చి మన మీద పడితే, అడ్డుపడితే పిడుగులా పడతానమ్మా. చల్లారిపోతుంది, కాఫీ తాగండి అని పారుకిచ్చి వెళ్ళిపోతది దీప. దీప వెళ్ళిపోగానే పారిజాతం, పిడుగు పడితే ఎలా ఉంటుందో తెలియదు గాని దీని మాటలు పిడుగు పడినట్టే ఉన్నాయే అని అంటా ఉంటే, జోష్న, ఇప్పుడు ప్రమాదం దీప కడుపులో ఉన్న బిడ్డకు కాదు, నాకొచ్చింది అని అంటది. అప్పుడు పారిజాతం, ఆ ఆ, అయ్య బాబోయ్, నా బుర్ర అసలు పనిచేయడం లేదే అని ఆలోచిస్తా ఉంటది. జోష్న ఏమో, కాశీ దాసు సొంత కొడుకేనా అని అడుగుతది. వెంటనే పారిజాతం, ఇదేం ప్రశ్నే, వాడు నీ సొంత తమ్ముడు. దాసు కళ్యాణి రక్తం పంచుకొని పుట్టినోడే అని అనగానే, జోష్న, అయితే వాణ్ణి మన దారిలో తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు గ్రాని. పారు ఎలా అని అడుగుతది. జోష్న ఏమో, నేను పిలుస్తున్నా అని చెప్పు, వెళ్ళి వాణ్ణి లోపలికి రమ్మను, ఏం చేయాలో నేను చెప్తాను అనగానే పారు సరేనే అని వెళ్తది. జోష్న ఏమో, తెలివితేటలు నీ ఒక్కడికే సొంతం కాదు బావా, నాకు ఉన్నాయి, అవిప్పుడు నీ బామర్ది మీద వాడుతాను చూడు అని అనుకుంటూ ఉంటది. పారిజాతం వెళ్ళి కాశీ దగ్గరికి, ఒరే మనవడా అనగానే, కాశీ నువ్వు నాతో మాట్లాడుకు అని అంటా ఉంటే, పారు, అబ్బా నువ్వు మీ నాన్నలాగే అయోమయం గాడివిరా, లేదంటే మీ నాన్నమ్మ ఇంటికొచ్చి బయట కారు దగ్గర నిలబడతావా, పద లోపలికి అని చేపట్టుకొని పిలుస్తుంది. కాశీ చేయి వదిలించుకొని, నేను రాను అని అంటాడు. మీ అక్క పిలుస్తుందిరా అని అంటది. దీపక్ ఎందుకు పిలుస్తుంది అని అడుగుతాడు. అప్పుడు పారు, దీప కాదురా, జోష్నక్క. కాశీ ఏమో, నేను అలా పిలవను అని అంటాడు. పిలవాలరా, మీరిద్దరూ అక్క తమ్ముళ్ళ ఉండాలి. కాశీ ఏమో, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు చిరాగ్గా. నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం జోష్న నీతో చెప్పాలంటారా, రా. నేను రాను, వదులు అని కాశీ అంటా ఉంటే, రారా రా అని లోపలికి తీసుకెళ్తుంది బలవంతంగా. జోష్న దగ్గరికి ఇద్దరు వెళ్ళంగానే పారు, జోష్న నీ తమ్ముడిని తీసుకొచ్చాను అనగానే, జోష్న, రా తమ్ముడు కూర్చో అని అంటది. ఉన్నట్టుండి పిలుపులెందుకు మారాయి అని కాశీ అడుగుతాడు. జోష్న ఏమో, ఎంతసేపని ఎండలో నిలబడతావు, కూర్చో అని ఫ్రూట్స్ తీసుకొని, ఫ్రూట్స్ తిను, ఆరోగ్యానికి చాలా మంచిది అని కాశీకి ఇవ్వబోతుంది. కాశీ ఏమో, నువ్వెందుకు పిలిచావో, ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా, నేనైతే ముందే చెప్తున్నాను, నువ్వు అకౌంట్స్ లో ఫ్రాడ్ చేశావని మావయ్య గారు చెప్పారు. నాకు దాని గురించి పూర్తిగా తెలియదు, దాని డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి అని అంటా ఉంటే, జోష్న, అంటే నేనిప్పుడు నిన్ను హెల్ప్ అడగడానికి పిలిచా అనుకున్నావా. కాశీ అని నవ్వుకుంటూ, నీకు వేరే దారి లేదు కదా. వెంటనే పారిజాతం, రే అది నీకు అక్కరా, హెల్ప్ అడిగితే చెయ్యాలి అని అంటా ఉంటే, జోష్న, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు గ్రాని, నేను తప్పు చేస్తే కదా భయపడ్డానికి అని అంటది. అప్పుడు కాశీ, తప్పు చేయలేదా అని అనగానే, జోష్న, నేనే తప్పు చెయ్యలేదు, ఒక సీఈఓగా కంపెనీ ఎదుగుదలకి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను, కొన్ని ఫండ్స్ వేరే వాటికి వాడాను, అది చూసే వాళ్ళకి అర్థం కాక నేనేదో ఫ్రాడ్ చేశానని అనుకోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేం జరిగిందో సమాధానం చెప్పగలను అని అంటా ఉంటే, పారు ఏమో తనలో తాను, ఇది మాట మారుస్తుందంటే ఏదో ప్లాన్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటది. జోష్న ఏమో, నేను పిలిచింది నీ గురించి మాట్లాడడానికే తమ్ముడు, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి కదా, జాబ్ ఎందుకు పోయింది అని అడుగుతుంది. కాశీ, ఆఫీస్లో తీసేశారు అని అంటాడు. మళ్ళీ జాబ్కి ఎందుకు ట్రై చేయలేదు అని అడుగుతుంది. కాశీ ఏమో, చేశాను,
కానీ రాలేదు. జోష్న, నీ రెజ్యూమ్ నాకు ఒకసారి పంపించు తమ్ముడు అని అంటది. ఎందుకు? జాబ్ నువ్వు ఇస్తావా అని అంటాడు. పారు ఏమో, ఒరే పంపించమంటుంది కదరా, పంపించు అనగానే కాశీ ఫోన్ తీసి పంపించాను అని పంపిస్తాడు. జోష్న తన ఫోన్ తీసుకొని ఆ రెజ్యూమ్ చూస్తూ, ఇది నిజంగా నీ రెజ్యూమేనా? కాశీ, నాదే అని అంటాడు. ఇంత మెరిట్ పెట్టుకొని నీకు జాబ్ రాకపోవడం ఏంటి అని అంటది. అప్పుడు కాశీ, డెస్టినీ అని అంటాడు. జోష్న, డెస్టినీ కాదు, శ్రీధర్ మామయ్య నీ మానాన నిన్ను వదిలేసి ఉంటే నీకు నెంబర్ 1 జాబ్ వచ్చేది. నీకు ట్రై చేసే ఛాన్స్ ఇవ్వకుండా తన దగ్గరే పిఏగా పెట్టుకున్నాడు. అదే నేను సీఈఓగా ఉండుంటే ఇంత మెరిట్ ఉన్న నీకు పిఏ పోస్ట్ కాదు తమ్ముడు, జోష్నా రెస్టారెంట్స్ కి నిన్ను ఇన్ఛార్జిని చేసేదాన్ని, లేదా ఆఫీస్లో జిమ్ పోస్ట్ ఇచ్చేదాన్ని. కానీ చూసావా, మన మామయ్య సీఈఓ అయ్యుండి కూడా నీకు మంచి పోస్ట్ ఇవ్వలేకపోయాడు. ఒక ఇన్ఛార్జ్కున్న రెస్పెక్ట్, ఒక జీఎంకున్న రెస్పెక్ట్ పిఏకి ఎందుకుంటుంది తమ్ముడు అని అనగానే కాశీ శ్రీధర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. సీఈఓ నువ్వా, నేనా, ఎండీలా ఫీల్ అవ్వకు అని అంటాడుగా. ఆ మాటలు, స్వప్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. జోష్న ఏమో, నాకు ఇక్కడ ఛాన్స్ లేకపోయినా పర్వాలేదు, వేరే చోటైనా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వెంటనే కాశీ, నువ్వు నాకేం సాయం చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. జోష్న ఏమో, చూడు తమ్ముడు, స్వప్న గురించి మా బావ ఆలోచించినంతగా నీ గురించి ఆలోచించడు. అంతలా ఆలోచించేవాడైతే అర్హత లేని తండ్రికి సీఈఓ పోస్ట్ ఇప్పించడం ఏంటి, ఇంత అర్హత ఉన్న నీకు పిఏ పోస్ట్ ఇప్పించడం ఏంటి అని అంటా ఉంటే కాశీ, దీనికి బావకి ఏంటి సంబంధం అని అడుగుతాడు. అప్పుడు జోష్న, మీ బావకి చెప్పకుండా శ్రీధర్ మావయ్య ఏ పని చేయడు తమ్ముడు. పైగా శ్రీధర్ మావయ్య నిన్ను ఈ విధంగా ట్రీట్ చేయడం నాకేం నచ్చడం లేదు తమ్ముడు అనగానే కాశీ కోపంగా పిడికిలు బిగించుకుంటాడు. జోష్న అది చూస్తుంటే మీ మావయ్య నిన్ను తన కార్కి పర్మనెంట్ డ్రైవర్లా చేసేలా ఉన్నాడు అని రెచ్చగొడతా ఉంటది. కాశీ ఏమో, తను చేస్తే నేనెందుకు అవుతాను అని అంటాడు. జోష్న ఏమో, పిఏ అయ్యావు కదా, అలాగే డ్రైవర్కి కూడా అవుతావు. తన భర్త తన తండ్రి దగ్గర పిఏగా ఉన్నా ఓకే అని అనుకుంటుందంటే స్వప్న కూడా తండ్రికే సపోర్ట్ చేస్తున్నట్టే కదా. నువ్వెప్పుడు ఒంటరివాడే తమ్ముడు, కానీ నీతో మేం కూడా ఉంటాం. ఇంతకు ముందు నీకు నష్టం వస్తే నేను డబ్బులు ఇచ్చాను, నేనేదో నిన్ను మోసం చేస్తున్నాను అని మీ బావ చెప్పిన మాటలు విని ఆ అమౌంట్ నాకు తిరిగిచ్చేసావు. చివరిగా ఏం జరిగింది? గౌతమ్ ఫ్రాడ్ అని తెలిసి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. నువ్వు చేయాల్సిన పని దాసుబాబాయ్ చేశాడు. అప్పటికైనా నీకు నా మాట మీద నమ్మకం కలగాలి కదా అని అంటా ఉంటే పారు, ఎలా కలుగుతుందే, వీడు వాళ్ళ మాయలో ఉండి వాళ్ళకి వెట్టి చాకరీ చేస్తా ఉంటే అని అనగానే జోష్న, వద్దు తమ్ముడు, గౌరవం లేని చోట మనం ఏం చేసినా వేస్టే. నాకు జోష్నా రెస్టారెంట్స్కి ప్రజెంట్ ఏం సంబంధం లేదు, కానీ నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నీకు వేరే చోట నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఆఫర్ వచ్చేలా చేస్తాను, వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని అంటది. కాశీ ఏమో మౌనంగా అలా ఉండిపోతాడు. ఏం మాట్లాడవేంటి తమ్ముడు అని అంటా ఉంటే పారు, ఓకే అనరా అని అంటది. కాశీ ఏమో, జరిగినప్పుడు చూద్దాం, అందరూ ఏదో ఒకటి చేద్దాం అనే వాళ్ళే, చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. జోష్న ఏమో, ఛాన్స్ వస్తే వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా అని అడుగుతుంది. అప్పుడు కాశీ, ఇంతకంటే బెటర్ ఛాన్స్ వస్తే పిఏగా ఎందుకు చేస్తాను అని అనగానే జోష్న చిటికేసి, ఈ మాట మీదే ఉండు తమ్ముడు, ఈ అక్క నీకు ఏం చేయాలో అదే చేస్తుంది అని నవ్వుతా అంటది. పారు కూడా నవ్వుతా ఉంటది. ఏం మాట్లాడవేంటి తమ్ముడు అని అనగానే కాశీ, థ్యాంక్స్ అక్క, నువ్వు చేస్తావో లేదో తెలియదు కానీ అట్లీస్ట్ నా గురించి పాజిటివ్గా మాట్లాడావు, ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెనకాల పారు నవ్వుతా ఉంటది సంతోషంతో. కాశీ బయటకు రావడం దీప చూస్తుంది. చూసి, కాశీ జోష్న నుండి వస్తున్నాడేంటి, జోష్నతో మాట్లాడితే కదా ఏదో జరుగుతుంది అని అనుకుంటది. కాశీ వెళ్ళిపోగానే జోష్న ఇంకా పారు మాట్లాడుకుంటూ ఉంటారు. పారు ఏమో జోష్నతో, నీ ప్లాన్ నాకేం అర్థం కాలేదే అనగానే జోష్న, దీంట్లో ప్లాన్ ఏం లేదు, వాడు నా సొంత తమ్ముడు, వాడిని నేను కలుపుకోవాలని అనుకుంటున్నాను అని అంటా ఉంటే పారు నవ్వుతూ సంతోషంగా, నిజంగానా అని అడుగుతుంది. వెంటనే జోష్న, వాడి జీవితాన్ని నేను ఎలా మారుస్తానో చూడు అని అనగానే పారు జోష్నాన్ని పట్టుకొని, అబ్బా, నీలో నేను కోరుకున్న మార్పు ఇదేనే, ఇప్పుడు నా మనవరాలివి అనిపించుకున్నావు అని ముద్దు పెట్టుకొని, నా బంగారు తల్లి
అని మురిసిపోతా ఉంటది. జోష్న ఏమో తనలో తాను అందరినీ నా అవసరానికి వాడుకోవడానికి తప్ప నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు గ్రాని అని అనుకుంటూ ఉంటది లోపల లోపల. ఇటు సుమిత్రతో దశరథ జ్యూస్ ఇచ్చుకుంటూ, ఒకసారి చెప్తే అర్థం కాదా, ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడతావు అని అంటా ఉంటే దీప వాళ్ళని చూసి నానేంటి అమ్మ మీద కోప్పడుతున్నారు అని అనుకుంటది. దశరథేమో నేనేమైనా 4 రోడ్ల సెంటర్లో పెట్టిన విగ్రహాన్నా, ఇలా ఈ జ్యూస్ గ్లాస్ ఎంతసేపు పట్టుకోవాలి, తాగమంటే తాగవే అని అనగానే సుమిత్ర నాకు తాగాలని లేదు, నేను తాగనండి, కావాలంటే మీరే తాగండి. ఇదంతా దీప చూసి నవ్వుకుంటూ ఉంటది. దశరథేమో నేను తాగితే నీకు ఆరోగ్యం వస్తుందా అని అడుగుతాడు. వెంటనే సుమిత్ర వస్తుందేమో చూస్తాను అని నవ్వుతూ ఒకసారి తాగండి అని అంటది. దశరథేమో నీకోసం కష్టపడి ఈ జ్యూస్ రెడీ చేశాను, ఆఖరిసారిగా అడుగుతున్నాను, తాగుతావా లేదా అని అడుగుతాడు. దీప ఏమో పాపం నాన్న అమ్మ ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతున్నాడో అని నవ్వుకుంటది అని అనుకుంటది. సుమిత్ర ఏమో దశరథ్తో ఆఖరిసారిగా అంటున్నాను అని ఇప్పటికీ 4 సార్లు అన్నారు, ఎన్ని ఆఖరి సార్లు ఉంటాయండి అని అడుగుతుంది. నువ్వు తాగే వరకు అంటూనే ఉంటాను. సుమిత్ర దండం పెడుతూ అబ్బా ఈ జ్యూసులు తాగడం నా వల్ల కాదండి, తాగే వరకు వదిలిపెట్టను, తాగు, అయితే మీరు సగం తాగివ్వండి అని అంటది. దశరథేమో దీంట్లో ప్రోటీన్ పౌడర్ కలిపాను, నేను సగం తాగానంటే నాకు ప్రోటీన్ ఎక్కువైపోతుంది అని అనగానే సుమిత్ర చూసారా, నిజం ఇప్పుడు బయటపడ్డది, మీరు ఇలా జ్యూసుల్లో ఏదో ఒకటి కల్పిస్తారని నేను తాగను అన్నాను. దీప ఏమో చిన్నప్పటి నుండి నేను మీతో పెరుగుంటే ఇలాంటి ఆనందాలు నాకు ఎన్ని దక్కుండేవో, ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ, నాదిష్టే తగిలేలా ఉంది అని అనుకుంటూ ఉంటది. దశరథేమో సుమిత్రతో నువ్వు తాగుతావా లేదంటే డాక్టర్ని పిలవమంటావా. సుమిత్ర నాకేదో అయిపోతుందని మీ బాధ, ఉపవాసాలు ఉండడం వల్ల నాకు నీరసం వచ్చింది కానీ నాకు ఏ బాధ లేదండి అని అంటూ అంటూ పక్కన నిలబడి ఉన్న దీపం చూస్తుంది. దీప అక్కడే ఆగిపోయావే అని అంటా ఉంటే దశరథ రామ్మ దీప అని పిలుస్తాడు. కాఫీనా అని అడుగుతాడు. దీపేమో అవును చిన్నయ్య గారు అనగానే సుమిత్రాక అని అడుగుతాడు. దీప అవును అనగానే ఈ రోజు నుండి సుమిత్రకి నో కాఫీ, నో కూల్ డ్రింక్స్, నో ఐస్ క్రీమ్స్ అని అంటా ఉంటే సుమిత్ర నేనేమైనా పేషెంట్ని అనుకున్నారా ఇవన్నీ మానేయడానికి, దీప ఆ కాఫీ ఇవ్వు తాగుతాను అని అడుగుతుంది. దీప ఇవ్వబోతుంది. అప్పుడు దశరథ ఆపి నువ్వు కాఫీ తాగడానికి వీల్లేదు, జ్యూసే తాగాలి, కావాలంటే కాఫీ నేను తాగుతాను. సుమిత్ర ఏడుపు మొహం పెట్టుకొని నన్ను ఎందుకండి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం ఏంటి, మార్నింగ్ ఎలా నిద్రపోయావో నీకే తెలియదు, ఎన్నిసార్లు లేపినా లేవలేదు, అంత నీరసం వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోవాలి కదా అని అంటా ఉంటే దీప ఆ మాటలు విని కంగారు పడి మార్నింగ్ లేవలేదా అని అడుగుతుంది. సుమిత్ర ఏమో చలికాలం కదా, నేనేదో మత్తుగా నిద్రపోతే దాన్ని నీరసం అనుకుంటున్నారు. దీపేమో పోనీ ఒకసారి టెస్ట్లు చేయించుకోవచ్చు కదమ్మా అని అడుగుతుంది. అప్పుడు సుమిత్ర ఊరికే ఎందుకు చేయించుకోవాలి, నాకు ఏ బెంగా లేదు, ఏ బాధ లేదు, ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది నా కూతురి గురించే. దశరథేమో సంబంధాలు చూస్తున్నాం కదా అని అంటాడు. చూడ్డం లేదని కాదండి, ఈ మధ్య ఎందుకో దాని మీద నాకు దిగులొచ్చింది. నాకనే కాదు, ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉన్న ప్రతి తల్లికి ఈ దిగులు ఉంటుంది. పెళ్లి చేసి వదిలించుకోవడానికి అదేమైనా మన చుట్టమా, కడుపుతో ముడేసుకున్న బంధం. పుట్టిన పాపని ఉయ్యాల్లో వేయాలి అనగానే 4 బ్రాహ్మణుల్ని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించి అందరినీ పిలిచి ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తాం అని అంటా ఉంటే అప్పుడు జరిగింది బారసాల జరిగినప్పుడు సీన్ చూపిస్తారు. దీప ఏమో తనలో తాను నన్ను పెంచిన తండ్రి నా బారసాల ఎలా చేశారో ఏంటో అని అనుకుంటూ ఉంటే దీపని పెట్టింది కూడా అది చూపిస్తారు. సుమిత్ర ఏమో బిడ్డని ఉయ్యాల్లో వేసినప్పుడే ఒక తల్లికి అన్ని ఆశలుంటే అదే బిడ్డని పల్లకి ఎక్కించేటప్పుడు ఇంకెన్ని ఆశలుంటాయి. మన కూతురు మీద నేను పెంచుకున్న ఆశలు ఆకాశం అంత ఎత్తున్నాయి అని అంటా ఉంటే దీప తనలో తాను నేను దురదృష్టవంతురాలనమ్మా, ఎందుకంటే ఇంత ప్రేమ నేను పొందలేకపోయాను, అయినా నేను అదృష్టవంతురాలనే, ఎందుకంటే మీ బిడ్డ మీద మీకున్న ప్రేమని చెప్తుంటే కనీసం నాకు వినే అవకాశమైనా దొరికింది అని అనుకుంటూ ఉంటది కన్నీళ్లు పెట్టుకుంటూ. సుమిత్ర నవ్వుతూ ఏమండి ఆలస్యమైనా పర్వాలేదు, ఒక మంచి సంబంధం చూడండి అనగానే దశరథ అలాగే సుమిత్ర, కానీ నువ్వు
అని అంటా ఉంటే సుమిత్ర, నాకేమీ కాదండి. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. అయితే నువ్వు ఈ జ్యూస్ తాగు అని అంటాడు. సరే ఇటివ్వండి అని తాగి, ఇప్పుడు మీకు ఓకేనా అని అంటది. దశరథ నవ్వుతూ, నువ్విలా నవ్వుతూ ఉండు చాలు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి దీప తనలో తాను, మీరిద్దరు నవ్వుకుంటూ ఉండండి చాలు. నేను ఈ బిడ్డని కని, నేను మీ దగ్గర పొందలేని ఆనందాన్ని ఈ బిడ్డ పొందేలా చేస్తాను అని పొట్ట మీద చేసుకొని నవ్వుతూ అనుకుంటూ ఉంటది. ఇటు కాశీ ఏమో కారు దగ్గరికి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. జోష్న ఇంకా పారు పైనుండి బాల్కనీ నుండి కాశీని చూస్తూ ఉంటారు. పారు ఏమో, వాడు నీ మాట వింటాడని నీకు నమ్మకం ఉందా అని అడుగుతది. అప్పుడు జోష్న, తాత నాకొకసారి నీటి పాఠం చెప్పాడు. అది నీకు కూడా చెప్తాను విను. వాలి సుగ్రీవుణ్ణి అవమానించాడు కాబట్టి సుగ్రీవుడు రాముడి సహాయంతో అన్యాయాన్ని చంపేశాడు. అదే వాలి ధర్మంగా ఉండి తమ్ముణ్ణి అవమానించకుండా ప్రేమగా చూసుకొనుండుంటే వాలి బ్రతికేవాడు. సుగ్రీవుడి ఈగో హర్ట్ అయింది కాబట్టి సొంత అన్నయ్యనే చంపాలని అని అనుకున్నాడు. మనిషి ఎలా ఉన్నా ఈగో ఎంత పవర్ఫుల్లో నాకు తాత ఆ రోజు చెప్పిన నీటి పాఠంలో అర్థమైంది గ్రాని. ధర్మాన్ని దాటి యుద్ధం చేయగలిగేది ఈగో ఒక్కటే. కాశీకి బావ అంటే గౌరవం ఉంది, దీప్ అంటే ప్రేముంది, మనమంటే భయం ఉంది. వీటన్నిటినీ దాటుకొని మన దారిలోకి రావాలి అంటే వాడి ఈగోని టచ్ చేయాలి. అదే చేశాను అని అంటా ఉంటది. అక్కడికి కాశీ పక్కనే స్కూటీ తీసుకొచ్చి ఆపుతారు కార్తీక్ ఇంకా శ్రీధర్. కార్తీక్ డ్రైవ్ చేసుకొని రావడం చూసి పారు, వీడు మనకే అనుకున్నాను, వాళ్ళ బాబుకి కూడా డ్రైవరే అని అంటది. జోష్న ఏమో, తండ్రి కొడుకులు ఒకటే గ్రాని. శ్రీధర్ స్కూటీ దిగి ముందుకొచ్చి వీళ్ళని చూసి హాయ్ అత్తయ్య గారు అని కింద నుండి అంటాడు. పారు నవ్వుతూ హాయ్ అల్లుడు అని అంటది. హాయ్ జోష్న అని శ్రీధర్ అంటాడు. హాయ్ మామయ్య అని అంటది. శ్రీధర్, చిన్న పనుంది, మనం తర్వాత కలుద్దాం అత్తయ్య గారు. పారు ఏమో అలాగే అల్లుడు అని అంటది. కార్తీక్ శ్రీధర్ దగ్గర మెల్లిగా, ఇప్పుడు వాళ్ళతో మాటలెందుకు మాస్టారు? శ్రీధర్ ఏమో, నిజాలు బయట పెట్టాలంటే కాస్త నవ్వుతూ ఉండాలి కదా అని అంటాడు. ఇక్కడ జోష్న ఏమో, నిజాలు బయట పడతాయని అనుకుంటున్నావా గ్రాని అని అంటా ఉంటే పారు, వాళ్ళు అనుకునేదేదో వాళ్ళని అనుకొని అని అంటది. ఇక్కడేమో కార్తీక్ శ్రీధర్తో, జోష్న చాలా తెలివైంది మాస్టారు, లాస్ట్ మినిట్ వరకు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అని అంటాడు. జోష్న ఏమో పైన, మనకి నిజం తెలుసని బావకి తెలియకూడదు గ్రాని అని పారుతో మెల్లిగా అంటది. ఇక్కడ కార్తీక్, తాత అప్పగించిన పని నువ్వు నిజాయితీగా చెయ్యి అంతే. ఆయన నిన్ను పూర్తిగా నమ్ముతున్నారు. మరోసారి నీ కారణంగా తాత బాధపడ్డం నేను చూడకూడదు మాస్టారు అని అంటాడు. ఇక్కడ పారు ఏమో, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని జోష్నని అడుగుతుంది. జోష్న ఏమో, జోష్నని వదలకూడదు అని మాట్లాడుకుంటున్నారు. కింద శ్రీధర్, తప్పకుండారా, వెళ్ళొస్తారా అని కార్తీక్ చెప్పి, బాయ్ అత్తయ్య గారు అని అంటాడు. బాయ్ అల్లుడు అని పారు అంటది. శ్రీధర్ ఏమో, కాశీ కార్తీ అనగానే కాశీ జోష్న వైపు చూస్తూ జోష్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నిన్ను తన కార్కి పర్మనెంట్ డ్రైవర్ని చేసేలా ఉన్నాడు అని అంటదిగా అది. శ్రీధర్ ఏమో కాశీని గమనించి, ఏంటలా చూస్తున్నావు? నేను ఒక ఫోన్ మాట్లాడుకోవాలి, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం బాగోదు. కార్తీ, మామగారిని పక్కన కూర్చొని డ్రైవింగ్ చేయడం నామోషినా, లేదా డ్రైవింగ్ ఇంకా సరిగ్గా నేర్చుకోలేదా అని అంటా ఉంటే కార్తీక్, దీపని తీసుకొచ్చాడుగా మాస్టారు, ఇంకా డ్రైవింగ్ రాకపోవడం ఏంటి అని అంటాడు. వెంటనే శ్రీధర్, ఓ అది నిజమే కాశీ, ఈరోజు నువ్వే కార్ డ్రైవ్ చేయాలి, అప్పుడే నీకింకా డ్రైవింగ్ బాగా వస్తుంది అని అంటా ఉంటే కాశీ తనలో తాను, జోష్నక్క అన్నది నిజమే, చివరికి నన్ను డ్రైవర్ని చేసేలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ ఏమో, పద కాశీ, టైం అవుతుంది, బాయ్ రా అని వెళ్ళి కారులో కూర్చుంటాడు. ఈ కారు అని అంటా ఉంటాడు. కాశీ కారెక్కి ఇద్దరు వెళ్ళిపోతారు. తర్వాత కార్తీక్ జోష్నని ఇంకా పారుని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు, ఇంటి లోపలికి. పారు ఏమో, ఏంటే వాడు అలా చూస్తున్నాడు అని అనగానే జోష్న, తొందరలోనే మీ పని అయిపోతుంది అని ఆ చూపికి అర్థం. పారు, మరిప్పుడేం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు జోష్న, తాత నాకు మరో కథ చెప్పాడు. ఏంటది అని పారు అడుగుతుంది. ఇది చెప్పేది కాదు, చేసేది. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఇంతకంటే వేరే దారి లేదు. ఏంటే ఆ దారి అని పారు అడుగుతుంది. వెంటనే జోష్న, శత్రువుని నేరుగా గెలవలేనప్పుడు యుద్ధం మన వరకు రావడానికి కంటే ముందే నాశనం చేయాలి.
ఇప్పుడు నేను చేయబోయేది అదే గ్రాని అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. లైక్ అన్నా చేయండి అబ్బా.